పంట కొనుగోళ్లలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక వర్షాలు ఉన్నందున పంటలు ఇప్పుడే హార్వెస్ట్ చేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు మంత్రులు. ఇటు జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ప్రచారం డేట్ ఫిక్స్ అయింది. 31 నుంచి ప్రచారం చేయనున్నారు సీఎం. రాష్ట్రానికి వర్ష సూచనతో ధాన్యం కొనుగోళ్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రేవంత్ పంటల కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఫిక్స్ అయింది. 3 దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 31న వెంగళరావు నగర్ లో సాయంత్రం 7 గంటలకు ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత సోమాజిగూడలో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 1వ తేదీన బోరబండ, ఎర్రగడ్డలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక రెండో దఫా ప్రచారం నవంబర్ 4, 5 తేదీల్లో ఉండనుంది. 4న షేక్పేట, రహమత్ నగర్ లో ప్రచారం చేయనున్నారు. 5న షేక్పేట 2, యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించనున్నారు. 8, 9వ తేదీలలో 2 రోజులు బైక్ ర్యాలీలో పాల్గొంటారు సీఎం. వర్షాల కారణంగా రైతులెవరూ పంటలు కోసుకోవద్దని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎంసీహెచ్ఆర్డీలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సూచనలు చేశారు మంత్రులు. 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, తొందరపడి పంట కోసుకొని నష్టపోవద్దని చెప్పారు. తడిసిన ధాన్యం కొనేందుకు సీసీఐ కానీ, ఎఫ్సీఐ కానీ ముందుకు రావట్లేదని చెప్పారు. రైతులు జాగ్రత్త పడి పంటలను కాపాడుకోవాలన్నారు తుమ్మల. 2-3 రోజులు కోతలు కానీ, పత్తి తీతలు కానీ వీటిని కొంత మీరు నిర్వహించుకుంటే 2-3 రోజులు ఓపిక చేస్తే చేను మీద అయితే త్వరగా మళ్ళీ ఎండేదానికి అవకాశం ఉంది. పంట మీకు చేతికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడి మీరు హార్వెస్ట్ చేస్తే రోడ్ల మీద పోసినా, ఓపెన్ ప్లేస్లో పోసినా వర్షానికి మీరు ఎంతైనా సరే తడవకుండా చూసుకోలేరు. దక్షిణ పంట కొనేదానికి సీసీఐ కానీ, అదే విధంగా ఎఫ్సీఐ గాని ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద చేపట్టనున్న పంటల కొనుగోళ్లకు వెంటనే అనుమతి ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్ లో కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు తుమ్మల. రాష్ట్రంలో పెసర, మినుములకు 100%, సోయాబీన్ కు 50% వరకు కనీస మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ 5 ముక్కలవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనను విమర్శించే స్థాయి కేటీఆర్ది కాదన్నారు. పేదోళ్లకు సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన లేని కేటీఆర్ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పారు. కాళేశ్వరం పేరుతో హరీష్, సంతోష్ రావులు దోచుకున్నారని స్వయంగా కవితే చెప్పిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు మంత్రి. మూటకొండూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు మా బావను మొత్తం దోచుకుని మొదటి తరంలో కాళేశ్వరం పేరు మీద రావన్న నువ్వు జాగ్రత్త, నీ పని కూడా కథమవుతాను. దాని గురించి ఎవరు చెప్పడం. ఆ పిల్లగాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు. ఆయన ఉద్యమం లేడు. నేను పొట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా గుంటూరులో చదువుకుంటున్నా. ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా 5 టీఆర్ఎస్లు అయితే మళ్ళా చెప్పాక. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు మంత్రి సీతక్క. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. ములుగు మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాధవరావుపల్లిలో 2,30,00,000 నిధులతో నిర్మించిన కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు సీతక్క. మహిళల విద్యకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఒకప్పుడు తరాలుగా మరి మహిళలకు విద్య ఎందుకు, వాళ్ళు బయటికి రావద్దు, భర్త చనిపోతే గుండు కొట్టించుకోవాలి, చుట్టూ టవల్ చుట్టుకొని అంటే కొమ్ము చుట్టుకొని ఇళ్ల నుంచి బయటికి వెళ్ళొద్దని రకరకాల సనాతన ధర్మం పేరుతోటి రకరకాల ఆడవాళ్లను మరి వంటింటికే పరిమితం చేశారు. కానీ ఈరోజు మహిళలు కూడా సమాజంలో సగ భాగం, వాళ్ళు బయటికి వస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి కొండా సురేఖ. గత పాలకులు వరి వేస్తే ఉరే అన్నారని, ప్రజాప్రభుత్వంలో వరికి బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వరంగల్ ఎనుమామల మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. పోయిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు.
కేబినెట్ లో జరగని చర్చను జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్న హరీష్ రావుకు సిగ్గుందా అని ప్రశ్నించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ లో ప్రజలకు సంబంధించిన ఎజెండాలే చర్చకు వచ్చాయే తప్ప ఎలాంటి వ్యక్తిగత చర్చలు జరగలేదన్నారు. కేబినెటా దండుపాళ్యమా అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. 10 ఏళ్లు మీ కేబినెట్ దోపిడీ దొంగల్లా దోచుకున్నారని మండిపడ్డారు అడ్లూరి. మీ ప్రగతి భవన్కి వస్తే గేట్ల కలిసి వాపసు పంపించారు కదా. మీరు పచ్చి అబద్ధాలు ఆడి పచ్చి మోసాలు చేసి దాచుకొని మేము ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్లో మా దళిత సామాజిక వర్గానికి వచ్చి నాకు మంత్రి పదవులు ఇస్తే మా మంత్రులను మమ్మల్ని బీసీలను ఇస్తున్న అవమానపరిపంగా మాట్లాడతావా నువ్వు? నీకున్న అహంతోని ఒక 20 నెలల లోపటినే విషయం నక్కుకుంటా మా మీద మాట్లాడతావా? జూబ్లీ హిల్స్ లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రులు. అజీజ్బాగ్ కాలనీలో బూత్ స్థాయి ప్రెసిడెంట్లు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఓటర్ మ్యాపింగ్ పై దృష్టి పెట్టి ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలవాలన్నారు.